అందరికీ నమస్కారం. చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చి అయింది. నేను ఎప్పుడు రాను, బట్ ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐఎమ్ హియర్ ఫర్ వెంకీ, ఫర్ వంశీ గారు, ఫర్ ద వన్ సూర్య అండ్ మమితా బైజు. నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అండ్ ఈ టీం అందరి కోసం నేను వచ్చాను. ముందు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరపులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆల్ ఫ్రెండ్స్తో. ఓకే, నేను మంచి అడ్వైసే ఇస్తాను. ఓకే, సో ఈ పిక్చర్లో అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్గా ఉండొచ్చు. నో, ఐ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్. ఇవాళ జనరేషన్కు ఉన్న ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. బికాజ్ మేము అందరూ మీ అబ్బాయిలు మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విజన్ ఉంటుంది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవహించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకు కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ, వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ? సూపర్. ఇందులో నేను